సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు దూల్పేటకి అయితే వచ్చినాం. దూల్పేటలో ఎక్కడ ఉన్నామంటే సుమిత్ సింగ్ కళాకార్. ఇక్కడ ఇంత స్పెషల్గా ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక బొమ్మ చూపిస్తా. బొమ్మను చూస్తే సో నాకు తెలిసి హైదరాబాద్లో ఇంతవరకు ఎప్పుడు రాని బొమ్మ అయితే మీకు చూపిస్తా. సో ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంతవరకు చూపించే బొమ్మ అయితే ఎవరు బుక్ చేసుకోలేదు. సో నెంబర్ 1 అంటే నెంబర్ 1 నాకు దూల్పేట మొత్తంలో. సో మూమెంట్ కలెక్షన్ చూసిన, మిగతా డిఫరెంట్ చూసినా కానీ ఇలాంటి బొమ్మను అయితే సో నేను ముంబైలో చూసిందంటే, సో ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఇలాంటి గణేష్ ముంబై నుంచి ఇక్కడ వచ్చిందన్నమాట. సో ఇక్కడ మేకింగ్ చేస్తారు, అక్కడ నుంచి ఇక్కడ రాలేదు. సో ఆ గణేష్ని అయితే మీకు చూపిస్తాను లేట్ చేయకుండా. సో ఒకసారి చూడొచ్చు. సో జూమ్ కొట్టు, హెడ్ మొత్తం జూమ్ కొట్టు. సో ఈ గణేష్ ఎందుకు ఈ స్పెషల్ అని చెప్తున్నా అంటే, అక్కడనే ఉండు ఒకసారి, లాంగ్ ఉండు, లాంగ్ వెళ్ళి. సో ఎందుకు ఈ గణేష్ ఇంత స్పెషల్ ఉంది ఈసారి, ఇంత అట్రాక్టివ్గా ఉంది మన దూల్పేటలో అంటే, ఇక్కడ చూసుకోవచ్చు కింద నాగుంపాము. సో ఇక్కడ నాగుంపాము బాడీ అనమాట కింద. సో చేతిలో చూసుకోవచ్చు నాగుంపాము తోక. సో బ్యాక్గ్రౌండ్ వస్తుంది మనకు నాగశేషు పడగలతోటి. మన గణేష్ 20 ఫీట్ ఉంటే 20 ఫీట్ అబోవ్ మన గణేష్ వచ్చేసి 20 ఫీట్ అబోవ్ నాగుంపాము 25, 24 ఇట్లా పడగ తిప్పుతుంది అనమాట. సో ఇలాంటిది మన దూల్పేటలో ఎప్పుడు లేదు. సో నేను ముంబైలో చూసిన ఇదే గణేష్ని ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తున్నా. ఇంతవరకు ఇంకా ఎవరు బుక్ చేసుకోలే అంట. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇది నెంబర్ 1 నేను నెంబర్ 1 అయితే సజెస్ట్ చేస్తాను. సో మీరు ఇది బుక్ చేసుకోండి. మీకు మీ యూత్ పేరు కానీ మీ గల్లీ పేరు కానీ నెంబర్ 1 అంటే నెంబర్ 1 వెళ్ళిపోతుంది. ఇంకో గణేష్ని చూపిస్తా, ఇక్కడ రావచ్చు. సో ఈ గణేష్ని చూడండి. మేబీ ఇలాంటి గణేష్ని చూడొచ్చేమో కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే బాడీ ఒక టైప్, మన గణేషుని ముఖం ఒక కలర్ అనమాట. డిఫరెంట్గా ఉంది. సో భయ్యా చూసుకోవచ్చు, ఈ గణేషుడు మనకు మేబీ 20 ఫీట్ లేదా 14 ఫీట్ ఉందన్నమాట మన గణేష్. బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉంది అనేమన్నా. సో గణేష్ బ్యాక్గ్రౌండ్ తోటి ఎంతో कितना फीट बैकग्राउंड तो इसका ऊपर क्या 2 फीट जाएगा, 2 फीट. సో బ్యాక్గ్రౌండ్ వస్తే ఇంకా 2 ఫీట్స్ ఏమో పెరుగుతుందంట, చూసుకోవచ్చు. సో నాకు నచ్చిన గణేష్ అయితే పామ్ గణేష్. అబ్బా నిజంగా చెప్తున్నా కదా, హైలైట్ అంటే హైలైట్. సో పామ్ గణేష్ని అయితే తీసుకోండి. నాగపాము ఇట్లా వస్తుంది అనమాట. ఈ గణేష్ ఒకసారి మళ్ళీ చూపి ఒకసారి. సో మన చూసుకోవచ్చు మన గణేషుని. సో హెడ్ చూసుకోవచ్చు, ఆల్రెడీ మనకు పెయింటింగ్ కూడా వేస్తారు, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అనమాట. పైన మనకు నాగంపాము వస్తుంది. సో మన గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఉండనమాట. సో చేతిలో తోక పట్టుకుండు జరుగు బ్రో. సో కింద పాముల పైన మన గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఉండనమాట. సో చేతిలో చూసుకోవచ్చు మీరు, పాము పట్టుకుని చేతిలో. అక్కడ చేతిలోనేమో మన గణేశునికి ఏమో ఆయుధం ఉంది. సో త్రిశూలం అనమాట ఆయుధం. సో మన గణేశుడు ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చే చెయ్యి ఇక్కడ ఉంది. బై పట్టుకో. సో గాయస్ ఇది అనమాట సుమిత్ సింగ్ కళాకార్ మన దూల్పేటలో. కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఈ గణేష్ అయితే అవైలబుల్గా ఉండు భయ్యా. ఈ గణేష్ బుక్కే ఏ గణేష్. సో ఈ గణేష్ కూడా బుక్ కాలేదంటే ఇంకా. సో ఇక్కడ 2 డెమోలు అయితే పెట్టారు. ఇంకా గోదాం ఉంది, ఆ గోదాంలోకి వెళ్ళి మేబీ కవర్ చేస్తా. సో నెక్స్ట్ పార్ట్ పెడతాను అనమాట, పార్ట్ 2 అని. ఈ సుమిత్ సింగ్ కళాకార్ అనమాట. సో ఈరోజు ఈ వీడియో అయితే ఇదే అనమాట. నాకు తెలిసి గణేష్ తీసుకోండి బాయ్, హైలైట్ అంటే హైలైట్ ఉంది. సో హైదరాబాద్కి బెస్ట్ అంటే మా ఫస్ట్ టైం అనమాట ఇలాంటి గణేష్ రావడం, నేను చూడడం కూడా. ఎప్పుడు ఎన్ని రీల్స్ చూస్తాం కానీ ఇలాంటి గణేష్ రీల్స్ చూడలే నేను. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఇక్కడ వచ్చి మన గణేష్ని తీసుకోండి. సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.